6 గ్యారెంటీతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినటువంటి 100 రోజుల్లోపే మరి ఇచ్చినటువంటి ఆ 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి హామీలన్నింటినీ అమలు చేస్తామని చెప్పినటువంటి విషయం తెలిసిందే. ఇక దీనిలో భాగంగానే మొదటగా అధికారం చేపట్టిన తర్వాత మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ప్రధానంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రధాన హామీ పెన్షన్ల పెంపుకు సంబంధించి కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత మరి సాధారణ పెన్షన్ గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లకు సంబంధించి సాధారణ పెన్షన్ 2016 ఉంటే ఇక దివ్యాంగులకు సంబంధించి 3016 అందించేది. అయితే వాటికి మరి రెట్టింపు పెన్షన్ అందిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. 2016 స్థానంలో 4000 పెన్షన్, అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి 6000 పెన్షన్లు ఇస్తామంటూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దాన్ని ఎప్పుడు అమలులోకి చేస్తారని చెప్పేసి మరి ఇప్పటికే లబ్ధిదారులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి వేళ మరి తెలంగాణ మరి కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 45 రోజులు 46 రోజులు కావస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దాదాపు 44 లక్షల మంది పాత పెన్షన్దారులు ఉన్నారు. అదేవిధంగా ప్రజాపాలనలో భాగంగా మరి దరఖాస్తులు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది తాజాగా. ఇక దీనిలో భాగంగా మరి కొత్త పెన్షన్లకు సంబంధించి దాదాపు 24 లక్షలకు పైగానే దరఖాస్తులు చేసుకున్నారు కొత్త పెన్షన్కు సంబంధించి. మరి వీళ్ళంతా కూడా లబ్ధిదారులు ఎవరైతే 44 లక్షల మంది పాత లబ్ధిదారులు, అదేవిధంగా కొత్త పెన్షన్దారులు కూడా మరి వేచి చూస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ హామీని ఎప్పుడు అమలు చేస్తారు, మరి కొత్త పెన్షన్ విధానాన్ని ఎప్పుడు అమలు చేస్తారు అనేటటువంటి వేచి చూస్తున్నటువంటి పరిస్థితుల్లో పాత పెన్షన్కు సంబంధించి ఏదైతే మరి 2016 సాధారణ పెన్షన్, అదేవిధంగా ఏదైతే దివ్యాంగులకు సంబంధించి 3000 పెన్షన్ ఉందో మరి ఆ పాత పెన్షన్ యొక్క జనవరి నెలలో అందించనున్నారు. ముఖ్యంగా 2-3 రోజుల్లో దీనికి సంబంధించి మరి జమ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఖాతాలు. ఇక మిగతా ఏదైతే ఉన్నాయో స్కీమ్స్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో అయితే మరి ఫిబ్రవరిలోనైనా దీనికి సంబంధించి మరి కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం ఉందా, కొత్త పెన్షన్ విధానం అమల్లోకి వస్తుందా అని చూసినట్లయితే కనుక మరి ఫిబ్రవరి నెలలో కూడా చూసినట్లయితే కనుక దాదాపు ఇప్పటికే మరి లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఫిబ్రవరి నెలలో ఏ క్షణాన్నైనా వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి అప్పుడు మాత్రం ఎటువంటి స్కీమ్స్ అమలు చేయడానికైతే వీలుండదు కాబట్టి ఈలోపే అమలు చేసేటటువంటి ఆస్కారం ఉండేది. అయినప్పటికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే అధికారులకు మరి స్పష్టత రాకపోవడంతో కొత్త పెన్షన్ విధానానికి సంబంధించి అందుకే పాత పెన్షన్నే మరి లబ్ధిదారుల ఖాతాలో వేసేటటువంటి యోచనలో అధికారులు ఉన్నట్లయితే తెలుస్తోంది. మరి చూద్దాం. ఇప్పటికే మార్చి 15 వరకు చూసినట్లయితే కనుక తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 100 రోజులు పూర్తవుతుంది. మరి అప్పటిలోగా ఈ యొక్క స్కీమ్స్కు సంబంధించి మరి ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో మరి 100 రోజులు అవుతుంది కాబట్టి మరి అప్పటికైనా పూర్తవుతుందా, మరి దీనికి సంబంధించి మరి ఎప్పుడు చేస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.